సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. అరుణాచలం సుబ్రహ్మణ్య క్షేత్రం అని ఓ పేరుంది. కారణం ఏమిటో తెలుసా? అగ్నిస్వరూపంగా ఉండేవాడు సుబ్రహ్మణ్యుడు, జ్ఞానాగ్నిగా ఉండేవాడు పరమశివుడు. అందుకే అగ్ని జ్యోతి వెలుగుతుంటుంది. కార్తీక పౌర్ణమి నాడు అంత పెద్ద జ్యోతి వెలిగిస్తూ ఉంటారు. అరుణాచలం సుబ్రహ్మణ్య క్షేత్రము అని ఒక ప్రతీతి. కాబట్టి అంత గొప్ప క్షేత్రమైనటువంటి అరుణాచలంలో అగ్ని దర్శనం, పూజలో జ్యోతి స్వరూపమే సుబ్రహ్మణ్య దర్శనం. అందుకని ఇక వేరుంచరు. కానీ తృప్తి తీరని వాళ్ళు కొంతమంది ఉంటారు. మాకు ఎలా అయినా సుబ్రహ్మణ్యుడు ఉండాలండి, ఏదో ఒక రూపంతో ఉండాలండి అంటే ఏం చేస్తారో తెలుసా? రూపం పెట్టక్కర్లా, శూలం పెడితే చాలు. అందుకే వేల్ అని పేరు కూడా పెట్టుకుంటుంటారు. వేలాయుధన్ అని, వేలాయుధన్ అన్న పేరు పెట్టుకుంటారు వాళ్ళు. వేలాయుధన్ అంటే వేల్ అంటే శూలం, వేలాయుధన్ అంటే శూలము ఆయుధముగా కలిగిన వాడు. ఏమిటో తెలుసా? శూలం అమ్మవారు. అమ్మవారి శక్తిగా మారి శూలంగా ఆయన చేతిలోకి వెళ్ళింది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ విశాఖేంద్రోపేంద్రో అని ముందు నమస్కారం ఎవరికి చేస్తాడంటే అమ్మ దగ్గరికి పరిగెత్తుకొస్తుంటాడు రాక్షసుల్ని గెలిచి. కారణం, అమ్మ నువ్వే నా చేతి శూలంగా ఉన్నావని. శక్తివేల్ అంటుంటారు. అందుకే శక్తియే శూలంగా ఉంటుంది. కాదు, ఆ శూలం అగ్ని, జ్ఞానాగ్ని. సుబ్రహ్మణ్యుడు జ్ఞానాగ్ని స్వరూపి, అందుకే జ్యోతి రూపంగా నిలబడతాడు. అగ్నియే కాకుండా ఋగ్వేదంలో అగ్నిగా కాకుండా అగ్నిగా ఆరాధింపబడేవాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఒకడు శివుడు, అష్టమూర్తుల్లో అగ్నిగా ఆరాధింపబడతాడు. అమ్మవారు అగ్ని రూపంలో ఆరాధింపబడుతుంది. ఇది మీకు చమత్కారంగా ఉండొచ్చు వైదిక స్పర్శలో. అమ్మవారు అగ్ని రూపంగా ఆరాధింపబడడం ఏమిటంటే అది ఎక్కడుంది అని. మనం కుంకుమార్చనలు చేస్తే లక్ష్మీదేవి మూర్తులు పెట్టి కుంకుమార్చనలు చేస్తారు, లలితాదేవి మూర్తులు పెట్టి. మీరు మలయాళ దేశం వెడితే మలయాళ దేశంలో దీపం వెలిగించి ఆ జ్యోతి వంక చూస్తూ కుంకుమార్చన చేస్తారు. అమ్మవారిని జ్యోతిలో చూస్తారు మలయాళ దేశంలో. అమ్మవారిని జ్యోతిలో చూసే సంప్రదాయం ఉంది. జ్యోతి జ్ఞానాగ్నిగా జ్యోతి రూపంగా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తారు. ఇంతేకాదు, అసలు సుబ్రహ్మణ్య తత్వం అద్భుతం. మయూరవాహనుడు, మయూరవాహనము అనేటటువంటి దానికి అబ్బాయి ఇన్ని అర్థాలు. అది పావుని చంపుతుంది నెమలి. 2, అది ఒక్కటే సృష్టి యందు శారీరకమైన సంబంధమును పెట్టుకోదు. 3, మేఘమును చూస్తే నర్తిస్తుంది. దానికి ఈ 3 లక్షణాలు ఉంటాయి కాబట్టి నెమలి, మయూరమని పేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఉంటే ఆ పేరుతో పిలుస్తారు సంస్కృతంలో. పావుని చంపుతుంది, పావుని కాళ్ళ కింద పెట్టి తొక్కుతుంది. పావుని చంపడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, పావు వేదాంత శాస్త్రంలో దేనికి గుర్తు అంటే మృత్యువునకు గుర్తు, ఊర్ధ్వముఖ చలనమునకు గుర్తు. 2, ఒకటి విరుద్ధ ప్రక్రియ, ఒకటి సమర్థ ప్రక్రియ. అందుకే బ్యాడ్ స్నేక్ అంటే గుడ్ స్నేక్ అంటూ ఉంటారు. చెడ్డ పాము మంచి పాము అంటారు. అందుకే మీరు చూడండి, దేవతలందరూ నాగయజ్ఞోపవీత ధారిణం అని నాగయజ్ఞోపవీతం వేసుకుంటారు, పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు. నాగాభరణములని పావుల్ని చుట్టుకుంటారు. మీరు వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే 7 కొండల మీద నాగాభరణాలు పెట్టుకుని ఉంటాడు. ఎందుకు నాగాభరణం పెట్టుకుంటారంటే, పాము మృత్యువునకు సంకేతం ఒకటి, పాము ఊర్ధ్వముఖ చలనానికి సంకేతం ఒకటి, పైకి వెళ్ళి భగవంతుణ్ణి కలవడానికి గుర్తు. అందుకే మూలాధారంలో చుట్టుకుని పాముగా పడుకుంటుంది, సుబ్రహ్మణ్యుడు పాము రూపంలో ఉంటాడు అని. సరే, అందుచేత మయూరవాహనము అన్నదానికి గుర్తు ఏంటంటే మృత్యువునికి మృత్యు. ఆయనని నమ్ముకున్న వాడి ఆఖరి చావు ఇదే. అంటే ఈ శరీరమే ఆఖరిసారి చచ్చిపోతుంది, ఇక చావడానికి మళ్ళీ పుట్టదు. అంటే మోక్షం ఇవ్వగలిగిన వాడు పావుని చంపే నెమలి మీద ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.